హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో మామిడికాయ టమాటా కాంబినేషన్లో ఒక మంచి చట్నీని అయితే చూద్దాము. ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా అయిపోతుంది. మరి ఈ చట్నీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను వేరుశనగ నూనె వాడుతున్నాను. మీరు కావాలంటే ఏ నూనె అయినా సరే వాడుకోవచ్చు. ఇందులో టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మామిడికాయని పులుపుని బట్టి మనకి కావలసినన్ని ముక్కల్ని వేసుకోవచ్చు. అంటే టమాటాలు 1 కప్పు వరకు వేసుకుంటే మామిడికాయ ముక్కలు 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇందులోనే కారానికి తగినన్ని పచ్చిమిర్చి, దీంతో పాటే 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పుదీనాని వేసుకోవాలి. తరువాత కొత్తిమీరను కూడా కొద్దిగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మామిడికాయ ముక్కలు వేసాం కదా, ఇవి మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. కాబట్టి వీటి మీద మూత ఉంచి వీటిని మగ్గించుకోవాలి. మామిడికాయ ముక్కలు మెత్తబడేంత వరకు మనము మధ్య మధ్యలో ఇవి మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. మామిడికాయ ముక్కలు ఉడకడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదు. ఇవి త్వరగానే ఉడికిపోతాయి. కాబట్టి ఈ విధంగా మామిడికాయ ముక్క కొద్దిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ అయినా సరే యూస్ చేయొచ్చు, లేదంటే ఈ విధంగా హ్యాండ్ బ్లెండర్తో అయినా సరే గ్రైండ్ చేసుకోవచ్చు. ఇందులో గ్రైండ్ చేయడం వలన ముక్క అనేది పేస్ట్ అవ్వకుండా మనకి చిన్న చిన్న ముక్కలుగానే అవుతాయి. ఒకవేళ మీరు మిక్సీ జార్ యూస్ చేసే పని అయితే పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. వీటన్నిటిని ఇందులో వేసిన తర్వాత గ్రైండ్ చేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో అయినా సరే నీళ్ళని యూస్ చేసుకొని పల్స్ మోడ్లోనే గ్రైండ్ చేసుకుంటే మనకి మరీ పేస్ట్లా కాకుండా కొద్దిగా ముక్కగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయలను కూడా వేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా కారము, కొద్దిగా జీలకర్ర పొడిని కూడా వేసుకొని వీటన్నిటిని కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ మామిడికాయ చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఈ చట్నీ అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. మరి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడూ చేసే టమాటో చట్నీ, పల్లీ చట్నీ కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.